దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా దీని లాభంగానే ప్రార్థన చేసుకున్నారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచు ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవునితో సమయాన్ని గడపండి. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈరోజు మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 142వ సంకీర్తన 2వ చరణమును చదువుకుందాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. ఎవరు ఈ మాటలు పలుకుతూ ఉన్నారంటే దావీదు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులలో దావీదు ఈ మాటలు రాశాడు? ఏ పరిస్థితులలో దావీదు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అంటే ఆ పై భాగంలో హెడ్డింగ్లో మనం గమనిస్తాము. దావీదు గుహలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన. దేవుని బిడ్డలారా, గుహ అనుభవంలో ఉన్నప్పుడు దావీదు కీర్తన రాశాడు, ప్రార్థన చేశాడు. దావీదు శత్రువుల మధ్యలో ఉన్నాడు, అపాయములో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో దావీదు ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో దావీదు ఏం చేశాడు అంటే ఈ యొక్క కష్టకాలంలో దావీదు బహు వినయముతో దేవునికి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి తన బాధను దేవుని దగ్గర చెప్పుకున్నాడు. ఎందుకు దేవుని దగ్గర చెప్పుకున్నాడు అంటే తన బాధకు పరిష్కారము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. తనకు సహాయము దేవుడు మాత్రమే చేయగలడు. తనకున్నటువంటి ఆపద నుండి దేవుడు మాత్రమే తప్పించగలడు అని మనుషుల దగ్గర చెప్పుకోలేదు, తన యొక్క కుటుంబ సభ్యుల దగ్గర చెప్పుకోలేదు, దేవుని దగ్గర తన బాధ చెప్పుకుంటున్నాడు. ఈరోజు చాలామంది జీవితంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు ఎన్నో హృదయంలో దాచుకొని ఉన్నారు. ఎవరికి చెప్పుకుంటే నా బాధలు తీరుతాయని చాలామంది అనుకుంటున్నారు. మరి కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటాం మన బాధలు, మన కష్టాలు. ఎవరైనా దగ్గర స్నేహితులు ఉంటే వారి దగ్గర మనం చెప్పుకుంటాం మన బాధలు. దేవుని బిడ్డలారా, వారి దగ్గర చెప్పుకుంటే మన బాధలు తీరుతాయా అంటే తీరు. మనలను చులకనగా చూస్తారు. కానీ మన బాధలు ఎవరి దగ్గర చెప్పుకోవాలి అంటే దేవుని దగ్గర చెప్పుకోవాలి. ఆయన దగ్గర చెప్పుకుంటే మనకు సహాయం చేస్తాడు, పరిష్కారం ఇస్తాడు, గొప్ప సమాధానం ఇస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం గమనిస్తే దేవుని బిడ్డల కుటుంబంలో సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఏం చేశారు అంటే దేవుని దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు. ఎవరా కుటుంబం అంటే అన్నా కుటుంబం. పెనిన్న ప్రతిరోజు కూడా బాధ పెడుతుంది అన్నాను, మాటలతో, చూపులతో. దేవుని బిడ్డలారా, ఎన్నో రీతులుగా ఆమెను బాధ పెడుతూ ఉంది. ఈ బాధ ప్రతిరోజు తీసుకువెళ్ళి భర్తకు చెబుతూ ఉంది. భర్త ఆమెకు న్యాయం చేయడం లేదు, తగ్గించుకో, ఓడ్చుకో అంటూ ఉన్నాడు. ఇలాగా ప్రతిరోజు జరుగుతుంది. ఒకరోజు అన్న అనుకుంది, నా భర్త దగ్గర చెప్పే బదులు నా బాధను తీర్చి దేవుని దగ్గర చెప్పుకుంటే నాకు పరిష్కారం దొరుకుతుంది అని అనుకుని ఒకరోజు అన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధానంలో మోకరించి కన్నీరు కార్చి దుఃఖముతో, వేదనతో తన ఆత్మను దేవుని దగ్గర కుమరించి తన బాధ చెప్పుకుంది, తన కష్టాన్ని చెప్పుకుంది. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు, మన కన్నీటిని తుడిచేవాడు, మనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆ మందిరములో ఆమె చెప్పుకున్న బాధను దేవుడు విన్నాడు, ఆమె కష్టాన్ని విన్నాడు. ఆమె ఏ విన్నపముతో దేవుని దగ్గరకు వెళ్ళిందో ఆ విన్నపాన్ని దేవుడు ఆమె జీవితంలో జరిగించి ఆమెకు గర్భమును తెరిచి
చక్కని కుమారుణ్ణి ఆమెకు అనుగ్రహించి దేవుడు ఆమెకున్నటువంటి నిందను తొలగించాడు, ఆమెకు సహాయం చేశాడు, ఆమె బాధకు నివారణ దేవుడు అనుగ్రహించాడు. మనుషుల దగ్గర చెప్పుకున్నప్పుడు బాధ ఎక్కువైంది, దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు బాధ తగ్గింది, సమాధానం వచ్చింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు నీ జీవితంలో ఉన్నాయి. మనుషుల దగ్గర చెప్పుకుంటున్నావా? చెప్పుకోవద్దు. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర చెప్పుకో. ఆయన నీ కష్టాలు తీరుస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. దావీదు అంటున్నాడు, బహు వినయముతో నేను దేవుని దగ్గర మొరపెట్టుకొనిచున్నాను, నా బాధ ఆయన సన్నిధిలో తెలియచెప్పుకుంటూ ఉన్నాను, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఈరోజు అవిశ్వాసముతో ప్రభు దగ్గరికి రండి. మీ ప్రతి బాధకు కూడా దేవుడు గొప్ప సహాయం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు అయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన ప్రభా మీ సన్నిధికి వచ్చి నీ దగ్గర చెప్పుకుంటూ ఉన్నారు. వారికి సహాయం దయచేయండి, వారికి నెమ్మదిని అనుగ్రహించండి, వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయమని, సంతోషము సమాధానముతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.